హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం వ్యూ మెనూలో ఎంఎస్ వర్డ్లో ఉన్న ప్రింట్ లేఅవుట్, గ్రిడ్ లైన్స్, రూలర్ ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ వర్డ్. కాసేపు లోడ్ అయ్యి ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ ఇవ్వండి, అప్పుడు ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. వ్యూ మెనూ మీద క్లిక్ ఇస్తే వ్యూ మెనూలో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వాటిల్లో కొన్ని ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, రీడ్ మోడ్. రీడ్ మోడ్ అంటే ఏంటంటే దాని మీద క్లిక్ ఇచ్చిన వెంటనే డాక్యుమెంట్ని రీడ్ చేసే ఫార్మేట్లో, రీడ్ చేసే విధంగా డిస్ప్లే అవుతుంది. బయటకు వచ్చేయాలి అంటే ఎస్కేప్, కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ప్రింట్ లేఅవుట్, పేజీ ఎప్పుడు కూడా ప్రింట్ లేఅవుట్లో ఉండాలి. ఎంఎస్ వర్డ్ యొక్క డిఫాల్ట్ పేపర్ సైజ్ A4, ఎంఎస్ వర్డ్ యొక్క డిఫాల్ట్ పేజీ ప్రింట్ లేఅవుట్, ఎంఎస్ వర్డ్ యొక్క డిఫాల్ట్ జూమ్ 100. తగ్గించడానికి మైనస్ మీద క్లిక్ ఇవ్వండి, పెంచడానికి ప్లస్ మీద క్లిక్ ఇవ్వండి. 100% ఉండాలి జూమ్ ఎప్పుడు కూడా. మనం డాక్యుమెంట్, మెటీరియల్, లెటర్, రెజ్యూమ్, బయోడేటా ఫామ్ వీటిని ప్రిపేర్ చేయాలి అంటే మినిమం రూల్స్ అనేవి ఎంఎస్ వర్డ్లో ఫాలో అవ్వాలి. ప్రింట్ లేఅవుట్లో ఉండాలి ఎప్పుడు కూడా పేజ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. నెక్స్ట్, వెబ్ లేఅవుట్, పేజీ విడ్త్ అనేది పెరుగుతుంది. అవుట్లైన్ ఇలా వస్తుంది. అవుట్లైన్ క్లోజ్ చేయాలి అంటే క్లోజ్ అవుట్లైన్ మీద క్లిక్ ఇవ్వండి. మళ్ళీ వ్యూ మెనూలో డ్రాఫ్ట్, పేజీ విడ్త్ ఇలా పెరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా సెలెక్షన్ ప్రింట్ లేఅవుట్ మీదే ఉండాలి. ప్రింట్ లేఅవుట్ మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్, పేజీకి టాప్లో స్కేల్ ఉంది, లెఫ్ట్ సైడ్ స్కేల్ ఉంది. స్కేల్ నాకు అవసరం లేదు అంటే రూలర్ పక్కన ఉన్న బాక్స్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, రైట్ మార్క్ పోతుంది, స్కేల్ అనేది కూడా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ నాకు పేజీకి టాప్లో లెఫ్ట్ సైడ్ స్కేల్, రూలర్ కావాలి అంటే స్కేల్ అన్నా రూలర్ అన్నా ఒక్కటే. మళ్ళీ రూలర్ మీద క్లిక్ ఇస్తే రైట్ మార్క్ వస్తుంది, ఇక్కడ స్కేల్ కూడా వస్తుంది. మనం ఏదన్నా లెటర్, డాక్యుమెంట్, మెటీరియల్, రెజ్యూమ్, బయోడేటా ఫామ్ వీటిలో ఏది ప్రిపేర్ చేయాలి అన్నా పేజీకి టాప్లో లెఫ్ట్ సైడ్ ఉన్న స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కేల్ని బేస్ చేసుకుని మనం వాటిని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ వన్, గ్రిడ్ లైన్స్. దాని మీద క్లిక్ ఇస్తే గ్రిడ్ లైన్స్ గళ్ళు వస్తాయి పేజీ మీద. ఆ గళ్ళ మీదే మనం డేటా అనేది టైప్ చేసుకోవచ్చు. మళ్ళీ గ్రిడ్ లైన్స్ మీద క్లిక్ ఇస్తే రైట్ మార్క్ అనేది క్యాన్సిల్ అవుతుంది, గ్రిడ్ లైన్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్, నావిగేషన్ ప్యాన్. దాని మీద క్లిక్ ఇస్తే లెఫ్ట్ సైడ్ ఒక ప్యాన్, ఒక మెసేజ్ బాక్స్ లాంటిది వస్తుంది. అవసరం లేదు అంటే ఇక్కడ క్లోజ్ చేసినా ఒకటే, లేదా నావిగేషన్ ప్యాన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే, అప్పుడు రైట్ మార్క్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా ప్రింట్ లేఅవుట్, రూలర్, గ్రిడ్ లైన్స్ ఈ 3 ఆప్షన్స్ చేయొచ్చు. నా నెక్స్ట్ వీడియోలో జూమ్, న్యూ విండో, అరేంజ్ ఆల్ ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.